సూపర్ హెల్తీ ఫుడ్లో రాగి తోప ఒకటండి. అందులో కాల్షియం ఎక్కువ, ఐరన్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇది. అందుకని హెల్తీ వర్షన్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 1 కప్పు బెల్లం తీసుకొని 2 కప్పులు వాటర్ పోసేసి అది బాగా కరిగించి వడకట్టుకొని నలకలేం లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండిని కూడా తీసుకొని 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ వేపుకున్న దాంట్లోనే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి తురిమేసి వేసేసుకున్నాను 1 కప్పు వరకు. అది కూడా నేతి ఫ్లేవర్ పట్టడం కోసం రాగి పిండితో పాటు చక్కగా వేపుకొని దాంట్లోనే మనం ఏదైతే కలిపేసి ముందుగానే పక్కన పెట్టుకొని ఉన్నామో బెల్లం నీళ్ళు, మీకు అవసరాన్ని బట్టి చూసుకొని గంటెతో తిప్పుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీకు రాగి పిండి ఉండలు కడుతుంది అనే భయం ఉన్నట్లయితే ముందుగానే రాగి పిండిని 1 కప్పులో ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఆ బెల్లం వాటర్ అంతా వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఈ పిండిని మళ్ళీ హీట్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నట్టయితే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యి పైకి లేచి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇది రెడీ అయినట్టు అనమాట. లాస్ట్లో మనకి ఇలాచి యాలకుల పొడిని కూడా కొంచెం 1 స్పూన్ వేసేసుకొని కంప్లీట్గా తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్తీకి చాలా మంచిది. నడుము నొప్పికైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి.